అజాత శత్రువు. అటల్ బిహారీ వాజ్పేయి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే పదం. అర శతాబ్దం పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇంతటి పేరు సంపాదించటం ఆషామాషీ కాదు. అటల్జీలోని నైతికత, సజ్జనత, నిజాయితీ అనే గుణాలు ఈ కీర్తి కోటకు పునాదులు వేశాయి. విలువలే పరమావధిగా ఆయన సాగించిన రాజకీయాలు అందరి హృదయాల్ని కొలగొట్టాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయాల కన్నా దేశమే గొప్పదన్న భావనతో అధికారపక్ష సభ్యులకు సమానంగా విపక్ష సభ్యులకు ఆయనిచ్చిన గౌరవ మర్యాదలు లోక్సభ మొత్తాన్ని సమ్మోహనంలో ముంచెత్తేలా ఆయన చేసిన ప్రసంగాలు ప్రత్యర్థుల్ని అటల్జీకి అభిమానులుగా మార్చేశాయి. పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన వ్యక్తిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా వాజ్పేయిని నిలబెట్టాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన అలుపెరగని నేత వాజ్పేయి. ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేందుకు ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నారు. కానీ ఏ రోజు కూడా అధికారం కోసం అర్రులు చాచలేదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది 1996 నాటి అవిశ్వాస తీర్మానం. రాష్ట్రపతి సూచన మేరకు మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాజ్పేయి ఎన్నో అవకాశాలున్నా ఎంపీల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయలేదు. 13 రోజుల సంఖ్యా క్రీడలో ఎదురైన ఓటమిని నిజాయితీగా అంగీకరించారు. ఆ సమయంలో అటల్జీ చేసిన ప్రసంగం భారతీయ రాజకీయ చరిత్రలో శాశ్వత చోటు సంపాదించుకుంది. రాజకీయ వ్యూహాలు రచించటంలో తనదైన శైలిలో ముందుకెళ్లిన వాజ్పేయి నవభారత నిర్మాణానికి పునాదులు నిర్మించటంలో అద్భుతమైన దార్శనికత ప్రదర్శించారు. సంస్కరణల విషయంలో పివి రక్షణాత్మక ధోరణిలో వ్యవహరిస్తే అటల్ మాత్రం కాస్త దూకుడుగానే ముందుకెళ్లారు. దేశ ప్రగతి కోసం, ప్రజల జీవితంలో మార్పు కోసం సంస్కరణల బాట పట్టక తప్పదని 2000వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట వేదికగా నినదించారు. దేశ ప్రగతికి ఓ దిశానిర్దేశం చేశారు. చెప్పినట్లుగానే టెలికాం, పౌర విమానయాన రంగం, బ్యాంకింగ్, బీమా, ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వాణిజ్యం, పెట్టుబడులు, పన్నులు, విద్యుత్, పెట్రోల్ ధరలు, వడ్డీ రేట్లు ఇలా ఎన్నో అంశాల్లో సంస్కరణలు అమలు చేశారు. సంస్కరణల ఫలితాలు ఆయన హయాంలోనే స్పష్టంగా కనిపించాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వృద్ధి రేటు 8% మించింది. అభివృద్ధికి బాటలు వేయడంలో కనబరిచిన దార్శనికతను దేశ రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంలోనూ ప్రదర్శించారు వాజ్పేయి. సంకీర్ణ ప్రభుత్వంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమిస్తూ 1998 మేలో అణు పరీక్షలు చేపట్టారు. అగ్రరాజ్యాల ఆంక్షలు, బెదిరింపులకు భయపడకుండా రక్షణ విషయంలో భారత్ ఎలాంటి ఒత్తిడికి లొంగదంటూ దేశ అణుశక్తి పాఠవాన్ని ప్రపంచానికి చాటారు. ఎవరెలాంటి నిషేధాలు విధించినా భారత్ స్వయం ప్రతిపత్తి గల దేశమని, అన్ని సమస్యలు ఎదుర్కొనే సత్తా దేశ ప్రజలపై ఉందంటూ అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. భారత అభివృద్ధి బాట పట్టేందుకు, 21వ శతాబ్దపు ఆకాంక్షలు నెరవేరేందుకు దేశంలో శాంతియుత పరిస్థితులు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన వాజ్పేయి విదేశాలతో మైత్రి విషయంలో తనదైన దౌత్యనీతి అమలు చేశారు. విదేశాంగ మంత్రి, ప్రధానమంత్రి హోదాల్లో ఇరుగు పొరుగుకు స్నేహహస్తం అందించారు. బలహీనుడని విమర్శలు ఎదుర్కోకుండా సరిహద్దు దేశాలతో చర్చల ద్వారా శాంతి స్థాపించగలిగేది ఓ జాతీయవాది మాత్రమే అన్న సిద్ధాంతాన్ని నిజం చేసి చూపారు. రాజనీతిజ్ఞుడిగా, దార్శనికునిగా, దౌత్యవేత్తగా వాజ్పేయిలో భిన్న పార్శ్వాలున్నట్లే ఆయన గళంలోనూ అనేక స్వరాలున్నాయి. భావుకత నిండిన కవితలతో స్ఫూర్తిని రగిలించిన, దేశభక్తిని ఉప్పొంగించే కవితలతో రక్తం మరిగించినా అది ఆయనకే సాధ్యం. ప్రగతి ప్రణాళికల్ని వివరిస్తూ దేశ ప్రజల్ని సమ్మోహనంలో ముంచెత్తి ఓట్ల వర్షం కురిపించింది. దేశ భవిష్యత్పై నవీన దృక్పథాన్ని వివరించింది. ప్రత్యర్థుల విమర్శల్ని తుత్తునియలు చేసే మాటల తూటాల్ని పేల్చింది ఆయన గొంతుకే. అందుకే అటల్జీ దేశంలోనే అగ్రగామి వక్తల్లో మేటిగా నిలిచారు. किसी भी सरकार में ये गुण होना जरूरी है कि वो सरकार अपने नागरिकों की रक्षा कर सके, उनके जीवन की रक्षा, उनके सम्मान की रक्षा कर सके। जो सरकार अपने नागरिकों की रक्षा नहीं कर सकती,
वो सरकार बदल देने लायक है, वो सरकार कूड़े में उठाकर फेंक देने लायक है। వాజ్పేయిలో భావుకత నిండిన మరో కోణము ఉంది. ఆ భావుకతే ఆయన్ను మంచి వక్తగా, అద్భుతమైన కవిగా నిలిపింది. ఏ ఒక్క అంశానికో లేక రంగానికో పరిమితం కాలేదు అటల్ వాజ్పేయి కవిత్వం. ఆయన కలం లోకంలోని వైవిధ్యమైన కోణాల్ని స్పృశించింది. కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి రాసిన ఒక్కో కవిత ఒక్కో ఉద్గ్రంథంతో సమానమైంది. ఇంతటి మహోన్నత కవితలు రాయడం ఒక ఎత్తైతే, అద్భుత వాక్పటిమతో అలవోకగా చెబుతూ వాటికి మరింత వన్నె తెచ్చారు వాజ్పేయి. అందుకే ఆయన భారత రత్నం.